వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము చాలా సనాతన ధర్మం పేరు మీద ఇవాళ మొత్తం మేము ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము. ఈ ధర్మం ద్వారా ఈ ధర్మమే అందరినీ సర్వమానవాళిని రక్షిస్తున్నది. ఈ ధర్మము మొత్తం ప్రజాస్వామ్యానికి పునాది మాతృక అని చెప్పేసి సనాతన ధర్మం మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న సనాతన ధర్మమా సిగ్గుపడు. ఇవాళ గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నము, ఆయనను అడ్డుకున్న పూజారులు. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ అండాల ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అందుకు అనుమతి లేదని అర్చకులు జియర్లు ఆయన్ని నిలిపివేసి బయటకు పంపించారు. ఆలయానికి వచ్చిన ఇళయరాజాకు అధికారులు స్వాగతం పలక పెరుమాళ్ గుడి, నందనవనం అండాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలోకి ప్రవేశించి ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ వీడియో మొత్తం భారతదేశం అంతా వైరల్ అయింది. ఒకసారి ఆ వీడియో కూడా దాన్ని నేను ప్లే చేస్తాను. అయితే ఈ ఇళయరాజా గారు ఆయన ఈ దేశంలో అత్యున్నత పురస్కారము పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కూడా. సంగీతంలో విద్వాంసకుడు. అంటే ఇవాళ మొత్తానికి సంగీత దర్శకులలో మనం ఏదైతే ఉన్నారో ఆయన పాట మొత్తం ప్రపంచాన్ని శాసించింది. ఆయన గలము ప్రపంచాన్ని శాసించింది. కానీ ఆయనకు కనీసం గర్భగుడిలోకి అనుమతి లేదు ఈ దేశంలో. అంటే ఆయన గొంతుక ప్రపంచమంతా విన్నది. కానీ ఆయన శరీరము గర్భగుడిలోకి ఆయన శరీరానికి ప్రవేశం లేదు. ఈయన ఒక్కడిదే కాదు, మొత్తం ఈ భారతదేశంలోనే కాక ప్రపంచంలో ఎక్కడైతే దళితులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఏ దేశాలనైతే స్థిరపడ్డారో, ముఖ్యంగా దళితులు హిందూ కూడా కాదు, హిందూ ధర్మంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ లేదు. ఆర్య హైందవ బ్రాహ్మణ ధర్మంలో మాత్రమే ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉంది. ఏ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉన్నదో, ఏ అంటరానితనం ఉందో ఆ ధర్మంలో మాత్రమే అదే అధర్మ సనాతన ధర్మం. ఈ అధర్మ సనాతన ధర్మంతోనే ఇలా కోట్లాది మంది భారతదేశంలో ఉన్న 45 కోట్ల మంది దళితులకు కానీ, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దళితులకు కానీ ఇవాళ గర్భగుడిలో హైందవ గర్భగుడిలో ప్రవేశం లేదు. అది రామాలయం కావచ్చు, లేదంటే అగ్రవర్ణాలకు సంబంధించిన ఏ గుడి అయినా సరే ఒక దళిత గుడులు తప్ప, అది శివాలయం తప్ప. అంతే కాకుండా అమ్మ దేవతలు, ముఖ్యంగా పోలేరమ్మ, మైసమ్మ, ఈ రకమైన తల్లుల దేవాలయాలు తప్ప, అంటే శివుని యొక్క పుత్రికలు తప్ప. ఇవాళ మిగతా ఏ ఆర్య సంతతికి చెందిన దేవతలు, దేవి దేవతలు, ఆర్య వర్గానికి సంబంధించిన వాళ్ళు, వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించే ఏ సనాతన ధర్మం పేరు మీద ఎలా ఏ గుడులు అయితే నిర్మాణం ఈ దేశంలో ఉన్నాయో ఆ గుడులన్నింటిలో కూడా దళితులకు రాష్ట్రపతికి రామ్నాథ్ కోవింద్ కూడా అనుమతి లేకుండా. రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ ఉన్నత లక్షల కోట్లు ఉండని, వేల కోట్లు ఉండని నీకు గర్భగుడిలో అనుమతి లేదు. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దేశంలో, ఒక్కటి కాదు, లక్షల మంది వాళ్ళ గర్భగుడిలోకి అనుమతి లేదు. నువ్వు ప్రొఫెసర్గా, డాక్టరుగా, రాష్ట్రపతిగా, నువ్వు సంగీత విద్వాంసుగా, సినిమా యాక్టర్గా ఈ దేశంలో దళితుడు అయితే చాలు, నీకు హైందవ ధర్మంలోని గర్భగుడిలోకి, హైందవ మతంలోని గర్భగుడిలోకి వాళ్ళ ప్రవేశం లేదు, నిషేధించబడింది. అంటరాని వాడివి నువ్వు. ఎక్కడికి పోయినా కేఆర్ నారాయణన్ కూడా ఏ దళిత్ ప్రెసిడెంట్, అన్టచబుల్ ప్రెసిడెంట్ విజిట్స్ టు ఇండియా, అమెరికా అని రాశారు. ఎవరు? అమెరికా పత్రికలో అన్టచబుల్ ప్రెసిడెంట్ విజిట్స్ టు అమెరికా అని చెప్పేసి కేఆర్ నారాయణ మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కూడా ఇవాళ విదేశాలు అమెరికా పోతూ కూడా ఆ టైటిల్స్తోనే ఆయన పెట్టడం, అమెరికన్ పత్రికలు పెట్టడం, అమెరికన్ ఆర్యన్ వైట్ రేసిస్ట్ పత్రికలన్నీ కూడా ఆ రకంగానే ఆయనను వర్ణించడం మొదలుపెట్టాయి మీడియా. ఈ దేశంలో ఉన్న మీడియా రంగం కూడా ఇవాళ వాస్తవాలను బయటికి రప్పించడం లేదు. ఎందుకంటే ఈ దేశంలో మీడియా రంగం అంతా కూడా అగ్రవర్ణాల ఆర్య హైందవ ధర్మానికి బానిస అయి కూర్చున్నాయి. ఇవాళ ఆర్య హైందవ ధర్మం ఇలా పవన్ కళ్యాణ్, నువ్వు ఒక శూద్రుడివి, నీకు ఇవాళ గర్భగుడిలోకి నీకు కూడా ఎంట్రీ ఉంటే ఉండొచ్చు కాక, ఎందుకంటే నీకు అంటరానితనం లేదు కాబట్టి. కానీ
ఈ దేశంలో ఉన్న మొత్తానికి అంటరాని కులాలన్నిటికీ కూడా గర్భగుడిలోకి అనుమతి లేదు. ఏ హైందవ ధర్మంలో నువ్వు ఉన్నావో హైందవ ధర్మంలో కూడా నువ్వు బానిసవే. నువ్వు బానిస కాళ్ళ కాడ మాత్రమే ఉండాలి తప్ప పవన్ కళ్యాణ్ బ్రాహ్మణులతో సమానంగా కూర్చునే అర్హత నీకు కూడా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు ఇంత ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినావు కదా ఆంధ్రప్రదేశ్లో, దక్షిణాది ప్రాంతంలో. మరి నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి? వాస్తవాలు ఏంటి పవన్ కళ్యాణ్? ఏ సనాతన ధర్మవాదులారా, ధర్మ ప్రబోధకులారా, ఇవాళ మీ అధర్మం ఏదైతే ఉందో ఈ అధర్మం కారణంగా, మీ అంటరానితనం కారణంగా ఇవాళ మానవ హక్కులు, మానవ విలువలు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దళితులు ఇంకా అంటరానితనాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత, 75 సంవత్సరాల రాజ్యాంగం తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా అంటరానితనం ఈ దేశంలో ఉందంటే కారణం రాజ్యాంగము అంటరానితనాన్ని మాత్రమే నిర్మూలించింది. కుల వ్యవస్థను రద్దు చేయలేదు. కుల వ్యవస్థను రద్దు చేసే దమ్ము, ధైర్యము ఇవాళ ఈ నరేంద్ర మోడీకి లేదు, ఈ రాహుల్ గాంధీకి లేదు. కులగణన పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్న రాహుల్ గాంధీ కావచ్చు, అట్లాగే ఈ కులం పునాదుల మీద సామాజిక న్యాయం పేరుతో ఈ అధర్మాన్ని ప్రచారం చేస్తూ, సనాతన ధర్మం పేరుతో అధర్మాన్ని ప్రచారం చేస్తున్న ఈ సనాతనవాదులు, ఈ అగ్రకుల పార్టీలన్నీ కూడా కులం నిర్మూలన తమ ఎజెండా, రాజకీయ ఎజెండాలో లేదు. అందుకే ఈ దేశంలో అంటరానితనాన్ని మాత్రమే నిర్మూలించిన భారత రాజ్యాంగం కులాన్ని నిర్మూలించలేకపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత ప్రయత్నం చేసిన, అనలైజేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకం రాసిన, గొప్ప ఉపగ్రంథం రాసిన, చివరికి ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు కులాన్ని నిర్మూలించే పరిస్థితి ఆయనకు లేకుండా పోయింది. కులాన్ని నిర్మూలించకుండా అంటరానితనం నిర్మూలించడం అసాధ్యం. సో కులం నిర్మూలన జరగకుండా ఇట్లాంటి ఇళయరాజాలు, వందల మంది, వేలాది మంది ఇళయరాజాలు, లక్షలాది మంది ఇళయరాజాలు కూడా ఇదే అవమానం జరుగుతుంది. అట్లాగే ఇంకా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లే కాకుండా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా ఇల్లు కిరాయి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఇల్లు కిరాయి ఇచ్చే పరిస్థితి కూడా బాగా పెద్ద ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పెద్ద ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళు చివరికి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వివేక్ లాంటి ఫ్యామిలీ కూడా 100 కోట్లు సంపాదిస్తున్న వాళ్ళకు కూడా గర్భగుడిలోకి అనుమతి లేదు. గతంలో వివేక్ వాళ్ళ ఫాదర్ కూడా కేంద్ర మంత్రి స్థాయిలో కూడా పివి నరసింహారావు గారు గర్భగుడిలోకి వెళ్ళగలిగారు పూరి జగన్నాథ్ టెంపుల్లో. అదే వెంకటస్వామి గారు వెళ్ళలేకపోయారు. అంటే అర్థమైంది, ఒక కేంద్ర మంత్రి దళితుడు కాబట్టి గర్భగుడిలోకి పోలేకపోయాడు. అదే ఒక బ్రాహ్మణుడు, ఆయన కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న గోచి పెట్టుకునే బ్రాహ్మణుడికి గర్భగుడిలో అవకాశం ఉంది. నువ్వు కోటు సూటు బూటు వేసుకొని ₹1,00,00,000 లక్షల కోట్ల రూపాయలు పెట్టుకొని ఇవాళ నీ గుడికి వేస్తానని నాకు గర్భగుడిలోకి అనుమతి లేదు. లక్షల కోట్లు ఇస్తానే గర్భగుడిలోకి అనుమతి ఉండదు. కారణం అందుకే క్రిమీ లేయర్ గురించి మాట్లాడుతున్నా మందకృష్ణన్న. క్రిమీ లేయర్ సమర్థిస్తున్న వాళ్ళు మీరంతా గమనించాలి. ఈ దేశంలో క్రిమీ లేయర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వద్దన్నాడు అంటే ఎందుకే వద్దన్నాడు? నువ్వు ఎంత ఆర్థికంగా ఎదిగినా సరే, నువ్వు సామాజికంగా అంటానే వాడివే, నీకు గర్భగుడిలోకి అనుమతి లేదు. నీకు ఏ దేవాలయంలోకి, ఏ హైందవ దేవాలయంలోకి అనుమతి ఉండదు. నువ్వు కనీసం పక్కకు ఒక బ్రాహ్మణుని పక్కన కూర్చోలేవు, లేదా పెళ్లి చేసుకోలేవు. అగ్రవర్ణాలతో నీకు కంచం పొత్తు పంచు, చివరికి నీ మాదిగా కూడా కంచం పొత్తు మంచం పొత్తు లేదు. కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచన విధానాన్ని అయితే ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా అమలు చేయాలని ప్రయత్నించాడో, కానీ కులం పునాదుల మీద ఇవాళ మొత్తం రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. కులాన్ని ఎట్లనే సమర్థిస్తున్నాయి. కుల గణన చేయాలంటే మనలంతా సంఖ్య ఎగరేసుకుంటుండ్రు. ఇవాళ కుల గణన చేసినంత మాత్రాన ఉరిగేదేముంటది? ఈ దేశంలో ఉరిగేదేముంటది? రాజ్యం మీ చేతికి రాదు. రాజ్యం మీ చేతికి రాకుండా మీకు చిప్పగది మాత్రమే మన వర్గాలకు 30 ఏళ్ళుగా వర్గీకరణ చిప్ప ఉద్యమం మాత్రమే మనం చేస్తున్నాము, రాజకీయ అధికార ఉద్యమం చేయకుండా. ఈ చిప్పలు, ఈ అడుక్కునే ఉద్యమాలకే పరిమితమవుతున్న ఈ దళిత జాతి సిగ్గుపడాలి. ఇంకా నీకు గర్భగుడిలోకి ఈ దేశంలో అనుమతి లేదంటే, ఇంకా నువ్వు తోటి మానవునితో సమానం కాదంటే, ఇంకా నువ్వు కుక్కతో కూడా సమానం కాదు, నక్కతో కూడా సమానం కాదు. నువ్వు కుక్కను, నక్కను ముట్టుకున్నా హైందవ సమాజం నిన్ను ముట్టుకోదు. నిన్ను మనిషిగా కూడా నిన్ను ముట్టుకోదు. మనిషిగా నిన్ను చూడదు. నిన్ను ఒక నిశాచరునిగా చూస్తుంది. చీ అంటది. అంటరాని వాడివి, ముట్టరాని వాడివి అని నిన్ను అలిసివేస్తుంది. అన్ని రంగాల్లో అవమానపరుస్తుంది.
దట్ ఈజ్ హైందవ ధర్మం. అందుకే నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించానని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు నిక్కచ్చిగా ఎందుకు ఈ అధర్మాన్ని ఎందుకు త్యజించాడు? ఎందుకు ఇతర మతాల్లోకి వెళ్ళమని చెప్పాడు? ఎందుకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఏ మతంలోనైతే కుల వ్యవస్థ లేదో ఆ మతాల వైపు వెళ్ళమని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ కారణంగా, ఈ హైందవ ధర్మం కారణంగా, ఈ అంటరాని ధర్మం కారణంగా ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఈ రోజు వరకు రాజ్యాంగము అమలై 75 ఏళ్ళైనా సరే ఈ రోజు వరకు కూడా అంటరానితనము ఇవాళ ఇంకా అడుగడుగున ఉందంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంకితం చేస్తూ చాలా స్పష్టంగా చెప్పాడు. మనము ఈ రోజు నుండి రాజకీయ పరంగా రాజ్యాంగ పరంగా సమానమే. ఒక మనిషికి ఒక ఓటుకు ఒకే విలువ. కానీ ఆ మనిషికి విలువ లేదు, ఓటుకు మాత్రమే విలువ ఉంది. ఈ మనిషికి విలువ లేదు, ఓటుకు మాత్రమే విలువ ఉంది. ఒక మనిషి ఒకే ఓటు, దానికి ఒకే విలువ. కానీ ఒక మనిషి ఇంకో మనిషితో సమానం కాదు. భారత రాజ్యాంగంలో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, మనము ఈ రాజ్యాంగ పరంగా సమానమే కానీ సమాజ పరంగా సమానం కాదు. మనము రాజకీయ పరంగా ఓటు పరంగా సమానమే కానీ సామాజిక ఆర్థిక పరంగా సమాజం కాదు. ఈ రాజకీయ ప్రజాస్వామ్యం వల్ల ఒరిగేదేమీ లేదు. ఈ దేశంలో రాజ్యం రాదు. ఈ రాజకీయ ప్రజాస్వామ్యం ఒక బూటకం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కరే ఆనాడు చెప్పాడు. ఈ సామాజిక ఆర్థిక సమానత్వం సాధించకుండా రాజకీయ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అందుకే ఇళయరాజా లాంటి ఉద్దండులు, ప్రపంచ గాయకులు ఇలా అవమానాలు ఎదుర్కొంటూ ఇంకా హైందవ జాతిలో ఉండడానికి ఇళయరాజాకు సిగ్గు లేదు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అంబేద్కర్కు ఆత్మగౌరవం సిగ్గు ఉంది కాబట్టి నేను ఈ నీచమైన ఈ అధర్మమైన ఒక మనిషిగా చూడని ఈ మతాన్ని, ఒక మనిషిని ఇవాళ విలువైన మతాన్ని, ఒక మనిషిని అంటరాని వాడిగా చూసే ఈ మతాన్ని నేను తగ్గిస్తున్నా. హిందువుగా పుట్టడం నా చేతుల్లో లేదు కానీ హిందువుగా మాత్రం చావనని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ నిర్ణయం అయితే తీసుకొని లక్షలాది మంది ప్రజల చేత కుల అసమానతలు లేని బౌద్ధంలోకి వాళ్ళు వెళ్ళాడు. కుల అసమానతలు లేని ఈ క్రైస్తవంలోకి వెళ్ళమన్నాడు. కుల అసమానత లేని సిక్కిజంలోకి వెళ్ళమన్నాడు. కుల అసమానత లేని ఇస్లాంలోకి వెళ్ళమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి వాళ్ళ అందులో కూడా అసమానతలు ఇంకా ఉన్నాయి. ఏ మతంలో కులం అయితే లేదో ఆ మతంలో కూడా కులం ఉంది ఇవాళ. అందుకే దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా అడుగుతున్నారు. అందుకే దళిత ముస్లింలు ఎస్సీ హోదా అడుగుతున్నారు. ఇవాళ హిందూ హైందవులో భాగంగా బుద్ధిస్టులను, బౌద్ధులను, సిక్కులను మీరు చేర్చుకున్నారు. కానీ అదే ఇస్లాంలో ఉన్న వాళ్ళని, అదే క్రైస్తవులో ఉన్న వాళ్ళని మాత్రం ఇవాళ ఆది హిందువులైన వీళ్ళను నువ్వు సమానంగా చూడడం లేదు. ఇవాళ వాళ్ళకి మత స్వేచ్ఛ లేకుండా చేశారు. భారత రాజ్యాంగంలో 1950 ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు దళితులు ఎవరైతే దళితులు మాత్రమే మతం మార్చుకుంటే వాళ్ళ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు. మీరు ఎందుకు? ఇళయరాజా లాగా మేము బానిసత్వంలో ఉండాలా? పర్మనెంట్గా బానిసత్వంలోనే ఉండాలా? గుళ్ళలోకి వెళ్ళి బానిసలుగా గర్భగుడిలోకి రాకుండా అయ్యా బాంచాలని బయటనే మొక్కాలా? ఇళయరాజాకు సిగ్గు లేకపోతే మా సమాజానికి, మా దళిత సమాజానికి సిగ్గు లేదా? ఏ హైందవ ధర్మంలో అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా ఇంకా అవమానాలకు పడుతున్న వాళ్ళకు సిగ్గు లేకపోతే మా దళిత సమాజానికి సిగ్గు లేదా? ఆత్మగౌరవం లేదా? సిగ్గుపడదామా దళిత సమాజం? సిగ్గు లేకుండా జీవితామా? సిగ్గుపడదామా? ఈ దళిత సమాజం 45 కోట్ల మంది దేశంలో ఉండి ఎందుకు ఇంకా బానిసలుగా ఉండాలి? 25 లక్షల మంది జనాభా ఉన్న వాళ్ళే ఇవాళ ఒక్కొక్క దేశాలు అడుగుతుంటే ఈ దళితులు ఎందుకు ఒక సపరేట్ దేశం అడగట్లేదు? నిన్ను అంటరాని వాడిగా, ముట్టరాని వాడిగా నిన్ను అవమానపరుస్తుంటే ఈ దేశంలో ఎట్లా గర్వంగా చెప్పుకోగలవు నువ్వు? సిగ్గుపడదామా భారత ప్రధానమంత్రి ఈ అంటరాని తరాన్ని ఇంకా అనుభవిస్తున్నందుకు? ఈ దేశం సిగ్గుపడదామా? ఈ దేశంలో ముఖ్యమంత్రి రాలా? సిగ్గుపడదామా? భారత న్యాయ వ్యవస్థ సిగ్గుపడదామా? ఈ శాస్త్ర వ్యవస్థ సిగ్గుపడదామా? మొత్తం ఈ యావత్ ఏ వ్యవస్థలు అయితే మనం ఈ భారత రాజ్యాంగం ద్వారా నిర్ణయించుకున్నామో సిగ్గుపడదామా? సిగ్గులేని ఈ సమాజాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ఇవాళ ఇంకా ఎంతకాలం మోద్దాం దళిత సమాజం. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ సనాతన అధర్మం ఇంకా సిగ్గుపడాలి. ఈ సనాతన అధర్మం ఇంకా సిగ్గుపడాలి.
సిగ్గుపడి ఇలా మనుషులుగా చూడలేని ఈ సనాతన ధర్మం ఇంకా మార్పు చెందకపోతే ఈ దేశంలో దళితులంతా కూడా, ఈ దేశంలో దళితులంతా 45 కోట్ల మంది దళితులు ఈ దేశంలో ఉండలేరు. ప్రపంచ మానవ హక్కుల ఏదైతే మా ప్రపంచ మానవాళికి సంబంధించిన మానవ హక్కుల ప్రకటన చెప్తుందో అందరం సమానమని, అంటరానితనాన్ని నిర్మూలించమని, వివక్షతను నిర్మూలించమని చెబుతుందో ఐక్యరాజ్య సమితి దృష్టికి ఇవాళ కుల నిర్మూలన అంశం చేర్చాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ అంశంలో కేవలం రేషియల్ డిస్క్రిమినేషన్ మాత్రమే గుర్తించిన ఐక్యరాజ్య సమితి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గుర్తించడం లేదు, గుర్తించనీయడం లేదు. కాబట్టి ఇలా ఐక్యరాజ్య సమితి కులాన్ని నిర్మూలన ఒక ఎజెండాగా తీసుకోవాలి. ప్రపంచ దేశాలు ఇవాళ ఈ వైపు ఆలోచన చేయాలి. కుల నిర్మూలన ఎజెండా వైపు మాత్రమే ఇవాళ రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా వెళ్ళాలి. ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోతే ఈ దేశంలో ఇంకా ఈ దళితులే కాకుండా మిగతా కులాలు కూడా ఈ దేశంలో సనాతన ధర్మం పేరుతో అధర్మము, అవినీతి, అంటరానితనము, వివక్షత నిరంతరం ఎదుర్కొంటూ బానిసలుగా, హ్యాపీ బానిసలుగా ఈ అగ్రవర్ణాల సంపన్న వర్గాల దోపిడీ కులాలకు ఎంతకాలం బానిసం ఉడిగం చేద్దాం? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఇళయరాజా సంఘటనలతోనైనా. ఇది ఒక్క సంఘటన, ఇది ఒకటి కాదు, లక్షల సంఘటనలు, వేల సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకుందామా దళిత సమాజం? ఇళయరాజా సంఘటనతోనైనా సిగ్గుపడదామా దళిత సమాజం? సో కాబట్టి మిత్రులారా, మనం మన D6 ఇవాళ కుల నిర్మూలన ఎజెండా వైపు పోతుంది. ఆ దిశగా ఈ ఉద్యమం భవిష్యత్తులో రాజకీయ ఉద్యమంగా మారుతుంది. కాబట్టి మీరు ఆర్థికంగా సహకరించండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దక్షిణాది ఉద్యమాన్ని బలపరచండి. కుల నిర్మూలన ఎజెండాను అమలు చేద్దామని ఇవాళ జై భీమ్, జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా.